వరుస సమీక్షలతో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ముందుగా వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే అనంతరం రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. సీఎం చంద్రబాబు వరుస సమీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య మనకు అందిస్తారు. సత్య, లక్ష్మీదుర్గ, ఈ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో ఈరోజు బిజీగా ఉన్నారు. నిన్న కూడా విద్యుత్ శాఖకు సంబంధించి శ్వేతపత్రానికి కోసం అని చెప్పి ఒక సమీక్ష నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు రావడంతోనే అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు కూడా వెళ్లడం జరిగింది. ఈ ధరల నియంత్రణకు సంబంధించి, అదేవిధంగా వ్యవసాయ శాఖలో గతంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, గత 5 ఏళ్లలో తడిసిన ధాన్యాన్ని కొరకపోవడం, రంగుమారిన ధాన్యాన్ని కొరకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఏవైతే వచ్చాయో వాటి మీద కూడా చర్చించున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమీక్ష పూర్తయిన వెంటనే రోడ్లు, భవనాల శాఖ మీద కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు సంబంధిత శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరు కాబోతున్నారు. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే కనుక గడిచిన 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయకపోవడం, ఎక్కడెక్కడ రోడ్లు గుంతలు పడిపోవడంతో అప్పట్లో అటు జనసేన కావచ్చు, తెలుగుదేశం జనసేన పార్టీలు కావచ్చు, అవి రెండు కూడా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ కూడా అప్పట్లో క్యాంపెయిన్ కూడా నిర్వహించాయి. ఎక్కడికక్కడ రోడ్లు గుంతలు పడిపోయిన చోట పడిపోతున్నటువంటి దృశ్యాలను, సామాన్యులు పడిపోతున్న దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా, అది జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, అదే గ్రామీణ సడక్ యోజన కింద వేసే రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. వీటి మీద పూర్తిస్థాయి సమీక్ష చేసి ఈ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ముందుగా ఇమీడియట్గా ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో వాటిని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తిస్థాయి రివ్యూ సమీక్ష అయితే ఈరోజు ముఖ్యమంత్రి చేయబోతున్నారు. దీంతో పాటు సివిల్ సప్లైస్ అధికారులు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ ధరల నియంత్రణ విపరీతంగా, అటు ఉల్లి కానీ, టమాటో కానీ, కూరగాయల ధరలు కానీ పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని ఏ విధంగా నియంత్రించాలనే దాని మీద కూడా ఈరోజు దానికి సంబంధించి కూడా ఒక సమీక్ష నిర్వహించబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇసుక గత 5 ఏళ్లలో ఏ విధంగా దోపిడీ చేశారు, గతంలో ఉచిత ఇసుక ఉండేది, ఉచిత ఇసుకను కాదని చెప్పి ఇసుక పాలసీని తీసుకొచ్చి అటు భవన నిర్మాణ కార్మికుల నడ్డి విరగడం, అదేవిధంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా దెబ్బతీయడం లాంటి అంశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా అధ్యయనం చేయడానికి, అదేవిధంగా సుప్రీంకోర్టు, అదే గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఇసుకు సంబంధించి అనేక కేసులు ఉండడం, వీటన్నింటిని కూడా ఎలా పరిష్కరించుకోవాలి, అదేవిధంగా ఇసుకను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద కూడా ఈరోజు ముఖ్యమంత్రి నేతృత్వంలో సమీక్షలు నిర్వహించబోతున్నారు. తరువాత అమరావతి శ్వేతపత్రం మీద కూడా ఈరోజు సీఎంకు బ్రీఫింగ్ ఉంటుంది. రేపు అమరావతి మీద ఒక శ్వేతపత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న నేపథ్యంలో దాని మీద కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశాలున్నాయి. సత్య, అయితే అంటే వరుసగా సమీక్షలు ఏవైతే ఇప్పుడు చేస్తున్న శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలు. ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా వ్యవసాయ శాఖ సంబంధించి తీసుకుంటే గత సర్కారు ఆధ్వర్యంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ముఖ్యంగా రోడ్లు విషయానికి వస్తే ఎవరు మాట్లాడినా రోడ్ల గురించి మాట్లాడిన పరిస్థితి చూసాం మనం గతంలో. సో ఇప్పుడు వాటికి సంబంధించి, అలాగే నిత్యావసర ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో చూస్తున్నాం. సో ఈ కీలక శాఖలు వీటిపై సమీక్షకు సంబంధించి ఈ అధికారులు ఇచ్చిన సమాచారం వీటన్నిటి తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడే అవకాశం ఉందంటారు? లక్ష్మీదుర్గ, ప్రస్తుతం